ఇక హైదరాబాద్లోని కూకట్పల్లిలో 4 రోజుల క్రితం జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 12 ఏళ్ల శాస్త్రని 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. శాస్త్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే నిందితుడు నివాసమున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం కోసం శాస్త్ర ఇంటికి వెళ్లిన నిందితుడు బాలికను చూసి దాడికి పాల్పడ్డాడు. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను హతమార్చాడు బాలుడు. ఎలా చోరీ చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి, ఇలా పకడ్బందీగా స్కెచ్ వేసుకున్నాడు. పథకం ప్రకారమే సహస్ర ఇంట్లోకి ఎంటర్ అయిన బాలుడు ముందు దేవుడి దగ్గర ఉన్న హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో మరో ప్లేస్లో ఉన్న 80,000 రూపాయలు చోరీ చేశాడు. బయటికి వెళ్లే క్రమంలో అతన్ని సహస్ర చూడడంతో ప్లాన్ అమలు చేశాడు. అప్పటికే ఓ పేపర్పై ఇంగ్లీష్లో రాసుకున్న ప్రకారం బాలికను మట్టుబెట్టాడు. ముందుగా గొంతు నుమిలి గాలి ఆడకుండా చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బాలిక బతకకూడదని నిర్ణయించుకున్నాడు. విచ్చలవిడిగా కత్తిపోట్లతో తెగబడ్డాడు. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ రేణుక దంపతులు 5 ఏళ్లుగా కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా మెకానికల్ షెడ్లో పనిచేస్తుండగా రేణుక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. వీరికి కుమార్తె సహస్ర, కుమారుడు ఉన్నారు. సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటికి సమీపంలో ఓ బడికి వెళ్తుంటాడు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లగా వారి కుమారుడు పాఠశాలకు వెళ్లాడు. క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. తానే స్కూల్కెళ్లి తమ్ముడికి లంచ్ బాక్స్ ఇస్తానని బాలిక చెప్పడంతో తల్లి భోజనం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లంచ్ బాక్స్ తీసుకురాలేదంటూ స్కూల్ సిబ్బంది కృష్ణకు ఫోన్ చేయడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండడంతో తెరిచారు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకలు వేశారు. ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 ఉన్నాయి. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవన్లో నివసించేవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. జాగ్యం ఘటనా స్థలం నుంచి నేరుగా కిందికి వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను సేకరించి గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.